సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో బెయిల్ ఇచ్చింది గుంటూరు మొబైల్ కోర్టు. అయితే అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్ట్పై వాడి వేడి వాదనలు జరిగాయి. ఎలాంటి తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా తనను అరెస్ట్ చేశారంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నారు అంబటి. అరెస్ట్ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్లో తనను టార్చర్ చేశారు అంటూ పోలీసులపై జడ్జికి కంప్లైంట్ చేశారు అంబటి. మరోవైపు అంబటి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయని, అంబటి పదే విమర్శలు వివాదాలు సృష్టిస్తున్నారని ఆ రిపోర్ట్లో ప్రస్తావించారు. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో అంబటి దూషించారని, అలాగే 2 పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు గుంటూరు నుంచి మనకి ఫోన్ లైన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. నాగరాజు, రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు? లేట్ నైట్ ఏం జరిగింది? రాత్రి దాదాపు చాలాసేపు కూడా బెయిల్ కి సంబంధించి అదేవిధంగా రిమాండ్ కి సంబంధించి కూడా కోర్టులో వాదన జరిగిన నేపథ్యం కనిపించింది. ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లు అయితే ప్రస్తావించింది అంబటి రాంబాబు మీద చేసే వ్యాఖ్యలు, అంబటి రాంబాబు చేసే వ్యాఖ్యలు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, శాంతి భద్రతకు సమస్య ఏర్పడే విధంగా ఉన్నాయి. గతంలో కూడా అనేక విధాలుగా కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. మరొక వైపు ఏకంగా సీఎంనే దూషిస్తూ కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలి, అదేవిధంగా కస్టడీ కూడా విధించాలని చెప్పేసి ప్రభుత్వ తరపున న్యాయవాదులు అడిగిన నేపథ్యం మనకి కోర్టులో కనిపించింది. అయితే మరొక వైపు అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు కూడా ప్రధానంగా ఎక్కడైతే రాంబాబు మీదే దాడి జరిగింది, రాంబాబే బాధితుడిగా ఉన్నాడు, ఫ్లెక్సీలు కట్టి రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తే దాని మీద ప్రశ్నించినందుకు అంబటి రాంబాబు మీద కేసు పెట్టారు. అంబటి రాంబాబు మీద కేసు పెట్టాల్సింది కాదు, ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకి ప్రాణరక్షణ కావాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కోరారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో మొత్తం 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి 75/2026 అంటే ఈ కేసులో ఒక ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఫిర్యాదు చేసి దాని మీద ఒక కేసు, ఆ కేసులో కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 76/2026 కింద మరొక కేసు నమోదైంది. ఇందులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఒక కేసులో అయితే వ్యక్తిగత పూచి మీద బెయిల్ లభించింది. 75/2026 లో 76/2026 కేసులో మాత్రం ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాత్రే బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. కాబట్టి ఈ రోజు కాదు రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. రైట్ నాగరాజు.